వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, మీకు రెజనేట్ అవ్వకపోతే మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో కనెక్ట్ అవుతుంది చూసుకోండి, మీరు రీడింగ్ అయితే తీసుకోండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ మీ జాబ్ గురించి కావచ్చు, కెరీర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ కోసం కావచ్చు, లవ్ కోసం కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి కావచ్చు, ఈ పర్సన్తో మ్యారేజ్ అవుతుందా లేదా, లేకపోతే నా మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని కావచ్చు, ఈ పర్సన్ కోసం నేను వెయిట్ చేయాలా లేకపోతే నేను మూవ్ ఆన్ అయిపోవాలా, అసలు వస్తారా, రీయూనియన్ అవుతుందా మా ఇద్దరి మధ్య. సో ఇట్లాగా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏదన్నా క్లారిటీ కావాలన్నా పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. స్క్రీన్ పైన ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీ పర్సన్ని తలుచుకోండి అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది, సో దట్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 3 of Swords, 9 of Cups, Knight of Swords, 4 of Cups, 9 of Swords, Nine of Pentacles, Empress, the Hierophant, Magician, King of Pentacles, Eight of Pentacles, Three of Cups, Ace of Swords, Death, Ace of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి జస్టిస్. మేబీ ఈ పర్సన్ లైఫ్లో సో సంథింగ్ ఏదైనా కార్మిక్ కనెక్షన్స్ ఉండుండొచ్చండి. ఈవెన్ అది ఫ్యామిలీ కావచ్చు, లేదంటే ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు. మేబీ మీరెవరైనా ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మ్యారీడ్ పర్సన్తో మీ రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉండొచ్చు. సో కార్మిక్ కనెక్షన్స్ ఇక్కడ ఏదో కనిపిస్తుంది, కార్మిక్ డెప్స్ ఏదో కనిపిస్తుంది. ఈవెన్ అది వాళ్ళ ఫ్యామిలీ అయినా కావచ్చు, ఫ్యామిలీ ఈ పర్సన్ మీద చాలా డిపెండెంట్ అయి ఉండొచ్చు. వీళ్ళు లేనిదే వాళ్ళు ఏమీ చేయలేరు అయి ఉండొచ్చు. కంప్లీట్గా లైక్ ఫ్యామిలీ ఏంటంటే ఈ పర్సన్ మీద డిపెండ్ అయింది. ఏం చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా,
ఫైనాన్షియల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ, సో ఎవ్రీవేర్ ఫ్యామిలీ పర్సన్ మీద డిపెండ్ అయ్యింది. కార్మిక్ కనెక్షన్స్ ఈ పర్సన్ లైఫ్లో కనిపిస్తున్నాయి. జస్టిస్ అందుకే మీకు చేయలేకపోతున్నారు ఈ పర్సన్. అంటే మీకు కంప్లీట్గా ఈ పర్సన్ టైం ఇవ్వలేకపోతున్నారు. మీకు కంప్లీట్గా ఈ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి జస్టిస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ కార్మిక్ కనెక్షన్ని మేబీ ఈ పర్సన్ వదులుకోలేకపోవచ్చు. కాబట్టి మీతో ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. జస్టిస్ విత్ జడ్జ్మెంట్. సో చూడండి, ఈ 2 కార్డ్స్ సేమ్ మీనింగ్ చూపిస్తుంది. అవేర్నెస్ ఉంది ఈ పర్సన్కి, మీతో ఉంటేనే హ్యాపీగా ఉండగలను అనేది తెలుసు ఈ పర్సన్కి. యూనివర్స్ కూడా తెలిసొచ్చేలాగా చేస్తుంది. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని రాంగ్గా అర్థం చేసుకొని ఉండొచ్చు. మీ విషయంలో వాళ్ళకి వాళ్ళు ఏదో సంథింగ్ లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఏదైనా క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. సో ఇప్పుడిప్పుడే అది తెలిసొస్తుంది. వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఇల్యూషన్స్ అవన్నీ రాంగ్ అనేది ఇప్పుడే ఈ పర్సన్కి అర్థమవుతుంది. అండ్ టెంపరెన్స్, డెఫినెట్లీ ఈ పర్సన్ మీ దగ్గర హీల్ అవుతారు. మీ దగ్గర ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. మేబీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కార్మిక్ కనెక్షన్స్ ఉండుండొచ్చు, కానీ ఆ కార్మిక్ కనెక్షన్స్ వల్ల చాలా గొడవలు, చాలా ఇష్యూస్, చాలా బ్లేమ్స్ ఈ పర్సన్ పడుతున్నారు. కానీ స్టిల్ వాళ్ళని వదులుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ హీలింగ్ అయితే, హ్యాపీనెస్ అయితే అది ఎమోషనల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, అది మీ దగ్గరే ఈ పర్సన్కి అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ అని ఫీల్ అవుతున్నారు. సో మీకు ఈ పర్సన్కి జరిగిన పాస్ట్ ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారనమాట. హీలింగ్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఇక్కడ చూడండి, హీలింగ్ ఎందుకు అవ్వాలి అంటే ఇక్కడ ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మేబీ మీ పర్సన్ మీతో బ్రేకప్ చేసుకొని ఉండొచ్చు. మేబీ మీ ఇద్దరు మ్యూచువల్గా బ్రేకప్ చేసుకొని ఉండొచ్చు. లేకపోతే ఆ పర్సన్ బిహేవియర్కి మీరు వాళ్ళకి దూరం పెట్టి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి మధ్య బ్రేకప్ జరిగిందని అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ దానివల్ల ఎట్ ప్రెజెంట్ మీరు ఫస్ట్ ఈ పర్సనే మేబీ మీకు బ్రేకప్ చెప్పి ఉండొచ్చు, లేదా సైలెంట్ ట్రీట్మెంట్ ఈ పర్సన్ ఇచ్చి ఉండొచ్చు. లేదు మన ఇద్దరం విడిపోదామని, నేను నీతో హ్యాపీగా ఉండలేను, నేను నీకోసం ఎప్పుడు రాలేను, నేను నీకోసం ఎప్పుడు ఆలోచించలేను, నేను నీకోసం ఏమి చేయలేను, నేను నీకు టైం ఇవ్వలేను, నేను నీకు బాధలో ఉన్నప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేను, సో నాకు ఇవన్నీ ప్రయారిటీ కాదు, నాకు ఇవన్నీ ఇంపార్టెన్స్ కాదు అని ఈ పర్సన్ మేబీ మీకు ఏదైనా చెప్పి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారని అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, వీళ్ళే బ్రేకప్ చెప్పారు, ఇప్పుడు వీళ్ళే మీరు లేరు అని బాధపడుతున్నారు, వీళ్ళే ఇప్పుడు మీరు లేరు అని హర్ట్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీరు సంథింగ్ ఏదైనా రైన్ ఉన్న టైంలో మేబీ మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరు గొడవ పడి ఉండొచ్చు. ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ప్రెజెంట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు అసలు హ్యాపీగా లేరు అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నది ఏదన్నా ఉన్నది అంటే అది మీతో కలిసి ఎమోషనల్లీ హ్యాపీగా ఉన్నప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అట్ ప్రజెంట్ ఆ పర్సన్ చాలా బాధలో ఉన్నారు. ఎవరు ఈ పర్సన్ పెయిన్ని అర్థం చేసుకోవట్లేదు, ఎవరు ఈ పర్సన్ బాధని అర్థం చేసుకోవట్లేదు. సో అందరూ సంథింగ్ ఈ పర్సన్ నుంచి ఏదో తీసుకోవాలి, ఏదో బెనిఫిట్ అవ్వడం కోసం వీళ్ళని బాధ పెడుతున్నారు తప్ప వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళ ఇష్టాలు ఏంటి అనేది ఎవరూ తెలుసుకోవట్లేదు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా సంథింగ్ ఏదైనా బ్రేకప్ కానీ, సంథింగ్ ఏదైనా హర్టింగ్ కానీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు.
మేబీ ఎవరైతే కార్మిక్ కనెక్షన్స్ ఉన్నారో సో ఆ వాళ్ళతో కూడా కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ బ్రేకప్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ వల్ల కూడా ఈ పర్సన్ హర్ట్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ 3 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ డెఫినెట్లీ ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ 9 ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో కలిసి ఉన్నప్పుడే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో మీరు తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీ పర్సన్ అనుకున్నారు. సో ఇప్పుడు కూడా మీరు తనకి విష్ ఫుల్ఫిల్మెంటే అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండరు. కానీ వీళ్ళు బయటికి చూపించడానికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు పెయిన్ అంతా మేము అనేది వాళ్ళు బయటకు చూపించుకుంటున్నారు వాళ్ళ హ్యాపీనెస్. కానీ రియాలిటీలో వాళ్ళైతే హ్యాపీగా లేరు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మీ పర్సన్ చాలా చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు. బట్ అందరికీ చెప్పుకోవడానికి మాత్రం హ్యాపీగా ఉన్నట్టు, అందరి ముందు నవ్వుతూ ఫేక్ స్మైల్ ఫేక్ హ్యాపీనెస్ చూపించుకొని అందరికీ ప్రిటెండ్ చేస్తున్నారు. మనసులో బాధ ఉన్నా కూడా ఆ బాధను బయట పెట్టకుండా నవ్వుతో కవర్ చేస్తున్నారు ఈ పర్సన్. సో 9 ఆఫ్ కప్స్ డెఫినెట్లీ మీతో గడిపిన టైమే, మీరు తన పక్కన ఉన్న టైమే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు ఆ పర్సన్ హ్యాపీగా లేరు, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో అయితే ఉంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ మేబీ మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ గురించి ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి. ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి వద్దామా, ఎప్పుడెప్పుడు మీతో కమ్యూనికేషన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు మీ ముందుకు వద్దామా, మిమ్మల్ని చూడాలని కానీ, మిమ్మల్ని కలవాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ ఈ పర్సన్కి చాలా ఉంది. దానికోసం ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారా అన్న కూడా భయం మీ పర్సన్కి ఉంది. ఇక్కడ చూడండి రిజెక్షన్ ఎనర్జీ కనిపిస్తుంది. 4 ఆఫ్ కప్స్. సో మీరెళ్ళి సారీ చెప్పి బ్రతిమలాడుకొని కమిట్మెంట్ కోసం అడగడం కానీ, మ్యారేజ్ కోసం అడగడం కానీ, సో మీరెళ్ళి సారీ చెప్పడము, మీరెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం ఆ పర్సన్ రిజెక్ట్ చేశారు, పట్టించుకోలేదు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, సో సంథింగ్ ఉంది అని చెప్పి ఈ పర్సన్ మిమ్మల్ని, లేకపోతే థర్డ్ పార్టీ ఉందని, లేకపోతే నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉందని నేను ఇప్పుడు మాట్లాడలేను, నాకు ఇప్పుడు మాట్లాడడానికి కుదరదు, నాకు ఇప్పుడు వేరే పనులు ఉన్నాయి, నీతో మాట్లాడితేనే నాకు లవ్ ఏమీ అంత ప్రయారిటీ కాదు, నాకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అది చాలు, నేను ఇప్పుడు మాట్లాడను, ఇట్లా చేశారు. మేబీ మీరే గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేశారు. ఎందుకు వెళ్ళాను, ఎందుకు పలకరించాను, ఎందుకు వాళ్ళ చేత నో చెప్పించుకున్నాను అని మీరే ఈ పర్సన్ వెళ్ళి మాట్లాడినందుకు మీరే గిల్టీగా ఫీల్ అయ్యేలాగా, వాళ్ళ బాధ ఏంటో కనుక్కోవడానికి మీరు వెళ్ళి ప్రయత్నం చేసినందుకు ఆ పర్సన్ ఇచ్చే గిఫ్ట్ రిజెక్షన్. అన్నీ ఆలోచిస్తున్నారు. నేనే పోగొట్టుకున్నాను, ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతారా, అసలు నేను ఎలా ఫేస్ చూపించాలి, నేను ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, నేను చేసినట్టుగా వాళ్ళు నాకు చేస్తే నేను తట్టుకోగలనా అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. 9 ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నిద్ర కూడా వీళ్ళకి పోయింది, నైట్ సరిగ్గా నిద్రపోవడం కూడా మర్చిపోయారు. ఈవెన్ ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. యాంగ్జైటీ, స్ట్రెస్, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్, కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్, మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్. సో ఒకటి కాదు 2 కాదు, ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్ కనిపిస్తుంది. అన్నీ ఒక్కటేసారి ఈ పర్సన్కి మోసం చేశారు, ఈ పర్సన్ని బాధ పెడుతున్నారు. అందుకే ఆ పర్సన్ అంత పెయిన్, అంత స్ట్రెస్ అవుతున్నారు. మేబీ మ్యాక్సిమం 1 or 2 అవర్స్కి మించి ఈ పర్సన్ నిద్ర కూడా పోవట్లేదు. 9 ఆఫ్ స్వర్డ్స్ చూడండి, పడుకోవాలన్నా నిద్ర రావట్లేదు, ఆలోచనలు మీ మీదగే వస్తున్నాయి. ఎందుకు నేను వదిలేసుకున్నాను, ఎందుకు నేను మిస్ చేసుకున్నాను, అవకాశం పోగొట్టుకున్నాను, దానికి రీజనే నేను అని ఈ పర్సన్ బాధపడుతున్నారు. ఎక్కడ వాళ్ళకి మీరు దూరం అయిపోతారేమో అన్న భయం కూడా ఈ పర్సన్లో ఉంది. ఫియర్ ఆఫ్ లాస్ కనిపిస్తుంది.
మేబీ మీ ఇద్దరు ఒక 9 డేస్ నుంచి మాట్లాడుకోకపోయి ఉండొచ్చు. అలా చేసిన తప్పుకి వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారని అయితే ఇక్కడ కనిపిస్తుంది. 9 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మేబీ ఎట్ ప్రెజెంట్ మీరు కెరియర్ మీద కానీ, మీ మనీ మీద కానీ, మీ గ్రోత్ మీద కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టున్నారు. సో మీ సెల్ఫ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో నవ్వే డేస్ ఈ పర్సన్‌ని అట్రాక్ట్ చేయడానికో, లేదంటే ఓకే. రిజెక్ట్ చేశారు కదా! సో ఎలాగైనా వాళ్ళని నా వైపు రప్పించాలి అంటే నేనేదన్నా చెయ్యాలి. నేనేదన్నా చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్‌గా అట్రాక్ట్ చేయాలి. సో మీరు మనీ పరంగా డెవలప్ అయ్యారు. ఫైనాన్షియల్లీ డెవలప్ అయ్యారు. అండ్ పెయిన్ ఉన్నా సరే లోపల దాచుకొని మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. సో ఆ పర్సన్‌ని మీకు అట్రాక్ట్ చేసుకునేలాగా మీరు చేస్తున్నారు. రోజు రోజుకి ఈ పర్సన్‌కి మీరంటే అట్రాక్షన్. మేబీ మీరు ఫైనాన్షియల్లీ కూడా ఈ మధ్య ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం గానీ, లేకపోతే ఏదన్నా ముందుకు వెళ్ళడం గానీ, పెయిన్ ఉంది. పెయిన్ లేదని చెప్పట్లేదు. బట్ మీరు గ్రోత్ వైపు వెళ్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఈ 2 9. ఇది స్వర్డ్స్ ఎనర్జీ, ఇది పెంటికల్స్ ఎనర్జీ. సో వాళ్ళు ఇంత స్ట్రెస్లో ఉంటే మీరు ఇంత ముందుకు వెళ్తున్నారు. మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. నేను చేయాల్సిందంతా చేశాను. ఇంక నేనేం చేయలేను. నేను నా లైఫ్ మీద ఫోకస్ చేసుకుంటాను. నేను నా లైఫ్ డిస్టర్బ్ చేసుకోను. సో మీరు ఆ పర్సన్‌ని అట్రాక్ట్ చేయడానికి సో మంచిగా ఫొటోస్ దిగి సో స్టేటస్‌లు పెట్టొచ్చు. వాళ్ళు చూసేలాగా మీరు ఏదైనా పోస్ట్‌లు పెట్టొచ్చు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్టుగా, మీ 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 హ్యాపీనెస్ ఇప్పుడు ఈ పర్సన్ కాదు అన్నట్టుగా మీరు ఏదైనా పోస్ట్‌లు పెడుతూ ఉండొచ్చు. అది చూసి ఆ పర్సన్ చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళని ఉడికించడానికో, జెలస్ ఫీల్ అవ్వడానికో మీరు బాగా చేస్తున్నట్టున్నారు. సో అది వాళ్ళ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంత కేర్‌ఫ్రీగా మీరెలా ఉంటున్నారు? వాళ్ళు ఇంత బాధపడుతుంటే మీరు ఇంత కేర్‌ఫ్రీగా ఎలా ఉంటారు అని ఆలోచిస్తున్నారు. అండ్ ఎంప్రెస్. ఎట్ ప్రెజెంట్ ఆ పర్సన్ కూడా మీలాగే వాళ్ళ గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేయాలి. వాళ్ళ ఫ్యూచర్ మీద కాన్సంట్రేట్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఎవరో నెగెటివ్‌గా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరో ఒక లేడీ అయితే నాకు కనిపిస్తున్నారు. లేడీ అది వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళ సిస్టర్ కావచ్చు, లేదు అంటే ఇంకెవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. వాళ్ళ లైఫ్లో ఉన్న ఇంకెవరో పర్సన్, ఎవరో లేడీ మీతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. చూసావా, నువ్వు వాళ్ళ లైఫ్లో లేవు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నీకు ఆ పర్సన్ కరెక్ట్ కాదు. వీలైనంతగా నీ మీద నువ్వు ఫోకస్ చేసి సో వాళ్ళని దూరం పెట్టు. వాళ్ళతో ఉండకు. వాళ్ళకి దగ్గర అవ్వకు. అనవసరంగా నీ టైం వేస్ట్ అవుతుంది. నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు. నీ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేసుంటే నువ్వు ఎప్పుడో బాగుపడి ఉండేదానివి, లేకపోతే బాగుపడి ఉండేవాడివి. సో ఎంతసేపటికి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చూడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్లో. నువ్వు మాత్రం ఇట్లా సఫర్ అవుతున్నావు. నువ్వు మాత్రం ఇట్లా బాధపడుతున్నావు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు. వాళ్ళు మనీ కోసమే నీ లైఫ్లోకి వచ్చారు, లేదంటే టైం పాస్ కోసమే నీ లైఫ్లోకి వచ్చారు. సో ఇట్లా నెగటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ పార్ట్నర్ పైన. నువ్వు లేకపోయినా వాళ్ళకేం ఫరక్ పడదు. నువ్వు లేకపోయినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మనీ ఉంది, కంఫర్ట్స్ ఉన్నాయి.
వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటారు. నువ్వే ఇట్లా ఏడుస్తూ ఉంటావు, నువ్వే ఇట్లా సఫర్ అవుతూ ఉంటావు తప్ప యూజ్ ఏం లేదు. అట్లా ఇన్‌ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ మదర్ ఎస్పెషల్లీ మదర్ ఆర్ వైఫ్ ఆర్ సిస్టర్. మేం చెప్పినట్టుగా ఉండు, మేం చెప్పినట్టుగా నడుచుకో, నీ లైఫ్ ఇప్పటి నుంచైనా బాగుంటుంది. ఇట్లా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు మ్యారేజ్ కోసం మీ పర్సన్‌తో డిస్కస్ చేసుంటారు. మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్‌తో కావచ్చు, వాళ్ళ లైఫ్‌లో ఉన్న వాళ్ళతో కావచ్చు డిస్కస్ చేశారు. సో, అప్పటినుంచి మీ ఇద్దరి మధ్య రిలేషన్‌లో తేడాలొచ్చినాయి. వాళ్ళకైతే ఎస్పెషల్లీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఉంది. కానీ రాంగ్ గైడెన్స్ వల్ల వాళ్ళు అట్లా స్ట్రక్ అయిపోయారు. మీ పర్సన్‌కి మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలని ఉంది అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. మేబీ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయినా, సో వాళ్ళు మ్యారీడ్, మీరు మ్యారీడ్, లేదంటే ఇద్దరిలో ఒకరు మ్యారీడ్, ఒకరు అన్‌మ్యారీడ్. సో ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, లేదు అంటే మీది నార్మల్‌గా లవ్. సో ఈ పర్సన్ అన్‌మ్యారీడ్, మీరు అన్‌మ్యారీడ్ అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. లాంగ్ టర్మ్‌గా మీతో ఉండాలనుకుంటున్నారు. కానీ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ మాత్రం మీ పర్సన్ మీద చాలా ఉంది. దాన్ని దాటొచ్చి ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళు. లాంగ్ టర్మ్‌గా మీతో ఉండాలనుంది, మ్యారేజ్ చేసుకోవాలనుంది, అన్నీ కావాలనుంది. అండ్ మీ పర్సన్ మీ విషయంలో 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మీ గురించే ఆలోచన ఈ పర్సన్‌కి. అండ్ మీ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఏంటంటే ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీకు కమిట్మెంట్ కానీ, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కానీ, మీరు తన విషయంలో మాత్రం చాలా జెన్యూన్‌గా ఉన్నారు అని ఆలోచిస్తున్నారు. మేబీ తను కెరియర్ అని, జాబ్ అని, మనీ ప్రాబ్లమ్స్ అని, మేబీ ఎట్ ప్రెజెంట్ మీలాగానే అవ్వాలి అని మీ పర్సన్ కూడా కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మనీ, 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 మనీ. పర్సనల్ లైఫ్‌ని పక్కన పెట్టేసి, ఎమోషన్స్‌ని పక్కన పెట్టేసి ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ మంచి పేరు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లో కూడా గ్రోత్ ఉండాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లో కూడా ఒక స్టెబిలిటీ ఉండాలి. ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉండాలి. మేబీ వీళ్ళు కూడా ఏదైనా బిజినెస్ కానీ, ఏదైనా మంచి జాబ్ చూసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్‌కి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా దానికి తగ్గ రిజల్ట్ అయితే ఈ పర్సన్‌కి రావట్లేదు. అండ్ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. చాలా చాలా ట్రై చేస్తున్నారు. ఈవెన్ వర్క్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మేబీ వాళ్ళకి ఆఫీస్ టైమింగ్స్ 9-6 అయితే కూడా ఈ పర్సన్ 9-10, 9-8 ఇట్లా ఎక్కువగా మీ నుంచి, మీ థాట్స్ నుంచి బయటికి రావడానికి పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు. ఈవెన్ ఒకవేళ వాళ్ళు జాబ్ చేయట్లేదన్నా కూడా, హౌస్ వైఫ్స్ అయినా కూడా మేబీ ఇంకేదన్నా వర్క్, ఇంకేదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్చుకోవడం, సో ఇంకేదన్నా నేర్చుకోవడం, కష్టపడ్డం, సో ఇట్లా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. బికాస్
ఈ పర్సన్‌కి ఎంత మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలన్నా, ఎంత ఓవర్ థింకింగ్ చేస్తున్నా, ఎంత కెరియర్ రిలేటెడ్‌గా ఫోకస్ చేస్తున్నా, ఇక్కడ మేబీ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్, నెగెటివ్ గైడెన్స్ ఈ పర్సన్‌కి ఉండడం వల్ల సో, వాళ్ళు ఏమి చెయ్యాలన్నా ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ళ మదర్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేబీ ఇక్కడ ఫ్రెండ్స్‌తో కూడా ఈ పర్సన్ ఎక్కువగా ఉంటున్నారు. మేబీ ఫ్రెండ్స్‌తో ఉంటే, ఫ్రెండ్స్‌తో ఆలోచిస్తే, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తే మిమ్మల్ని మర్చిపోవచ్చు. ఫ్రెండ్స్‌తో ఎక్కువ టైం ఉండడం, ఫ్రెండ్స్‌తో ఎక్కువగా పార్టీస్ అట్లా చేసుకోవడం. సో, దానివల్ల మిమ్మల్ని మర్చిపోవచ్చు. ఈవెన్ వర్క్ అయిపోయిందా, ఎప్పుడైనా టైం దొరికితే ఫ్రెండ్స్. టైం ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాలి. ఫ్రెండ్స్‌తో మూవ్ అవ్వాలి. సో దట్ మీ థాట్స్ అనేది రాకుండా ఉంటాయి. సో, వాళ్ళతో ఎక్కడికైనా ట్రిప్పో, టూరో, ఎంజాయో, పార్టీనో మీ నుంచి పారిపోవడానికి, మీ థాట్స్ నుంచి పారిపోవడానికి చూస్తున్నారు వీళ్ళు. స్వర్డ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. డెఫినెట్లీ ఈ పర్సన్‌కి క్లారిటీ ఉంది. మీతో ఉంటేనే హ్యాపీగా ఉండగలను అనే విషయానికి క్లారిటీ ఉంది. మీతో న్యూ బిగినింగ్ చేస్తేనే హ్యాపీగా ఉంటాననే విషయం క్లారిటీ ఉంది పర్సన్‌కి. క్లారిటీ లేక కాదు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. కొన్ని ఆబ్స్టకిల్స్ ఉన్నాయి అని పర్సన్ ఈ రిలేషన్‌లో కొన్ని ఆబ్స్టకిల్స్ ఉన్నాయని మీ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. ఏం చెయ్యాలి, ఏం చేస్తే వాళ్ళ పెయిన్ పోతుంది, ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ మదర్ ఇష్యూ కనిపిస్తుంది, ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది, రాంగ్ గైడెన్స్ ఉంది. వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. కొన్ని కార్మిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. ఇది అంత ఈజీ కాదు. వాళ్ళకి క్లారిటీ ఉంది. మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరని వాళ్ళ క్లారిటీ ఉంది. మేబీ ఈ పర్సన్ నుంచి మీకు ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా మెసేజ్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మేబీ వితిన్ 3 డేస్ టు 1 వీక్ లోపు, ఈవెన్ కొంతమందికి వితిన్ 24 అవర్స్ లోపు కూడా ఈ పర్సన్తో మీకు కమ్యూనికేషన్, ఈవెన్ మెసేజ్ ఆర్ కాల్, ఏదో ఒకటి కమ్యూనికేషన్ వితిన్ 3 డేస్ టు 1 డే టు 3 డేస్ లోపు ఈ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కొంతమంది కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకుంటారు. పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వచ్చే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. డెఫినెట్లీ డెత్ ఎనర్జీ, కమ్యూనికేషన్ అయితే వస్తుంది. బట్ ముందున్నట్టుగా ఉంటుందో లేదో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ నేను చెప్పలేను. బికాస్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ కొంతవరకు సెల్ఫిష్ అయిపోయారు, కొంతవరకు చేంజ్ అయ్యారు. ముందులాగైతే ఈ పర్సన్ లేరు. చాలా వరకు చేంజ్ అయిపోయారు. ఓల్డ్ పర్సన్ ఎక్కడో ఈ పర్సన్లో మిస్ అవుతున్నారు. ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు సిచ్యువేషన్స్ లేదు అని ఆలోచిస్తున్నారు. ముందులాగా నేను ఉండలేను, బట్ మాట్లాడకుండా ఉండలేను కాబట్టి మాట్లాడతాను. నేను ఎంతవరకు మాట్లాడగలను, ఎంతవరకు కంఫర్టబుల్గా ఉండగలను అంతవరకు మాత్రమే మాట్లాడతాను. కానీ ఇంక నేను అంతకు మించి నేనేం చేయలేను. అంతకుముందు ఉన్నంత ఓవర్ ఎమోషనల్ పర్సను, ఓవర్ కేరింగ్ పర్సను, ఓవర్ సెన్సిటివ్ పర్సను ఇప్పుడు నాలో లేరు. ఒకప్పట్లా ఉండాలి అంటే నేను ఉండలేను. ఆల్మోస్ట్ మేబీ ఈ పర్సన్ మీతో యాజ్ అ ఫ్రెండ్గా అన్నా మాట్లాడవచ్చు. హలో హాయ్ ఎంతవరకే ఈ పర్సన్ ఉండొచ్చు. బట్ ఏస్ ఆఫ్ కప్స్, పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది, ఎమోషన్స్ అయితే ఉంది. సో తన మనసులో ఏదైతే నెగటివిటీ ఉందో
అదంతా పక్కన పెట్టేసి మీతో రీయూనియన్, మీతో మళ్ళీ న్యూ స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ మారిపోయారు, ఇంతకు ముందులాగైతే అసలు లేరు. కొంతమంది రియలైజ్ అయ్యి మేబీ మీతో మళ్ళీ హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏస్ ఆఫ్ కప్స్, న్యూ బిగినింగ్స్ జరిగే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. సో ఈ సిచ్యువేషన్కి ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. మీతో ఎమోషనల్గా ఈ పర్సన్ మాట్లాడవచ్చు. జరిగిందేదో జరిగిపోయింది, అన్నీ వదిలేసాయి, మళ్ళీ మనం హ్యాపీగా ఉన్నాం, ముందు ఎలా ఉన్నామో అలాగే ఉందాం అని అడిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. డిఫరెంట్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. ఏంజల్స్, మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. మా వ్యూయర్స్కి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఈ పరిస్థితి అయితే ఇంప్రూవ్ అవుతుంది, మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని ఏంజల్స్ చెప్తున్నారు. నో నీడ్ టు వరీ. ఆల్రెడీ నేను చెప్పాను కదా, బాధపడాల్సిన అవసరం లేదు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్ కొంత టైము, లేదు అంటే ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదని ఏంజల్స్ చెప్తున్నారు. ఇంప్రూవింగ్ హెల్త్. సో ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా హెల్త్ పరంగా కూడా మీరు ఇంప్రూవ్ అవుతారు. యు ఆర్ రెడీ. అట్ ప్రెసెంట్ మీరు దేనికైనా రెడీగా ఉన్నారు. గో అహెడ్. సో దేనికోసం ఆలోచించద్దు అని ఏంజల్స్ చెప్తున్నారు. సో ఒకవేళ మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా కూడా మీరు రెడీగానే ఉన్నారు. ఈ పర్సన్తో యూనియన్ అవ్వాలన్నా కూడా మీరు రెడీగానే ఉన్నారు. మీ హెల్త్ పరంగానే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, మీరు అన్నిటికీ రెడీగానే ఉన్నారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో అది వినండి. ఏంజల్స్ అంటే డైరెక్ట్గా వచ్చేసి మీ ముందు నిలబడేసి మీకు గైడెన్స్ ఇవ్వరు. సో మీ ఇంట్యూషన్, మీ ఇన్నర్ వాయిస్ ద్వారా మీకు ఏంటి అనేది అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. సో దాన్ని వినండి. మీ ఇన్నర్ వాయిస్ మీకు ఏం చెప్తుంది అది వినండి. ఇంట్యూషన్ ఏం చెప్తుంది వినండి. ప్రతి ఒక్కరికి ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా, ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారా, ఈ పర్సన్ మీతో జెన్యూన్గా ఉన్నారా అనే విషయం మీ ఇన్నర్ వాయిస్కి తెలుస్తుంది. ఒక పర్సన్తో ట్రావెల్ అయినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది. వీళ్ళ మెంటాలిటీ ఇది ఇలా ఉంటుంది అనేది కొన్ని డేస్ ట్రావెల్ అయితే, కొన్ని మంత్స్ ట్రావెల్ అయితే తెలుస్తుంది. సో ఈ పర్సన్తో మీరు ఉండాలా లేదా అనేది మీ ఇంట్యూషన్ ద్వారా ఏంజల్స్ మీకు చెప్తూ ఉంటారు. సో దాన్ని వినండి, దాన్ని పక్కన పెట్టేస్తే నోబడీ విల్ సేవ్ యూ. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.